అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఏదైతే మా ధర్మపురి లక్ష్మణస్వామి దైవక్షేత్రం అధ్యక్ష, రేపు 27లో గోదావరి పుష్కరాలు వస్తున్నాయి అధ్యక్ష. దయవుంచి నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే అధ్యక్ష, మీ ద్వారా ప్రభుత్వాన్ని ఏదైతే లక్ష్మణ్ గారు 1 మినిట్ చెప్తున్నాడు. గౌరవ మంత్రి ప్రభాకర్ గారు, గౌరవ సభ్యులు చెప్పినటువంటి అంశాన్ని, పసుపుకు సంబంధించిన అంశాన్ని నోట్ చేసుకొని సంబంధం. లక్ష్మణ్ గారు. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ధర్మపురి లక్ష్మణస్వామి దైవక్షేత్రం అధ్యక్ష, స్వామివారు 14,000 సంవత్సరాల కింద వెలిసినట్టు దైవక్షేత్రం పవిత్రమైన గోదావరి తీరాన ఉన్నది అధ్యక్ష. అధ్యక్ష, మీ ద్వారా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది అధ్యక్ష, మన భారతదేశంలో జరిగినట్టు కుంభమేళలో ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం కానీ అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కానీ పుష్కరాలకు ప్రత్యేకంగా ఒక 2 సంవత్సరాల ముందే దృష్టి పెట్టిందో, ఆ విధంగా రేపు 27న జరిగే గోదావరి పుష్కరాలకు కూడా ప్రత్యేకంగా ప్రభుత్వము రాజరాజేశ్వరం వెమ్లవాడ రాజన్న స్వామి దేవాలయం ఉంటుంది అధ్యక్ష. అక్కడ నుంచి కొండగట్టు ఉంటుంది, కొండగట్టు నుంచి మా దైవక్షేత్రము లక్ష్మణస్వామి స్వామి ఉంటుంది అధ్యక్ష. పవిత్రమైన గోదావరి తీరం ఉన్న అధ్యక్ష, పెద్ద ఎత్తున మాస్టర్ ప్లాన్ కానీ అదేవిధంగా లక్షలాది మంది భక్తులకు ఇబ్బంది కాకుండా ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టి ప్రత్యేకమైన నిధులు ఇవ్వాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష. ఇంకో రెండో విషయం అధ్యక్ష, ముఖ్యంగా పవిత్రమైన గోదావరిలో అధ్యక్ష, గత 10 సంవత్సరాల క్రితం అప్పుడున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఉన్నటువంటి పెద్దలు మంత్రులు వచ్చి అక్కడ గోదావరి తీరాన యాగాలు యజ్ఞాలు తెలంగాణ కోసం చేసినటువంటి పవిత్రమైన స్థలం అధ్యక్ష. ఆ గోదావరిలో అధ్యక్ష, మా ధర్మపురి మున్సిపల్కి సంబంధించిన సివరేజ్ నేరుగా పవిత్రమైన గోదావరి కలుస్తుంది అధ్యక్ష. ఆ గోదావరి తీరాన అధ్యక్ష, కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు వచ్చి గంగారతి అని కూడా గంగారతి ఇవ్వడం అధ్యక్ష. కానీ ఆ పవిత్రమైన గోదావరిలో ఆ సివరేజ్ డైరెక్ట్ నేరుగా కలిసినటువంటి దాన్ని ప్రక్షాళన చేసే విధంగా ఎలాంటి చర్యలు కూడా తీసుకెళ్ళలేదు అధ్యక్ష, ఇప్పటివరకు తీసుకోలేదు అధ్యక్ష. దయచేసి అధ్యక్ష, మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష, పవిత్రమైన గోదావరికి సంబంధించినటువంటి ఏదైతే సివరేజ్ ఏదైతే కలుస్తుందో అధ్యక్ష, ఆ సివరేజ్ కలవకుండా ప్రత్యేకమైన ప్లాంట్ ఏర్పాటు చేసి ప్రత్యేక నిధులు ఇవ్వాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతూ అధ్యక్ష, గోదావరి పుష్కరాల విషయంలో ప్రత్యేకంగా అధ్యక్ష, ఎందుకంటే పవిత్రమైన గోదావరి బాసర్లో ఉన్న అధ్యక్ష, తర్వాత ధర్మపురి లక్ష్మణస్వామి దైవక్షేత్రం పక్కన ఉన్నది అధ్యక్ష, తర్వాత కాళేశ్వరం కాడ ప్రాణాయిత్య చేవలే 2 కలిసాయి అధ్యక్ష. కానీ పూర్తి గోదావరి ఉన్నటువంటి ప్రదేశం ఏదైతే ఉందో బాసరలో మొదలైతే అధ్యక్ష తెలంగాణలో, తర్వాత ఆ బాసర నుంచి ఆ కాన్షియన్స్ పక్కన నుంచి ఎన్ని గోదావరి పుష్కరాలకు సంబంధించిన ఎన్ని నియోజకవర్గాలను అన్ని నియోజకవర్గాలకు అదేవిధంగా మా ధర్మపురి లక్ష్మణస్వామి ప్రాంతానికి ప్రత్యేకంగా నిధులు ఇవ్వాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. మంత్రి గారు. గౌరవ సభ్యులు సూచించినట్టే ఆ దేవాలయ అభివృద్ధి తదితర అంశాలన్నింటినీ ప్రభుత్వం పరిశీలన చేస్తుందని మనం చేస్తున్నాం అధ్యక్ష.